అవమానం అనేది మనకి ఎవరికి ఇష్టం లేదు. దేవుడు కూడా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వ్యాజ్యమాడుట వలన అవమానం కలుగుతుంది అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఒక ప్రశ్న, నాకు వ్యాజ్యమాడే మనసు ఉండదండి, నేను వ్యాజ్యం ఆడడానికి ఇష్టపడను. అయితే నా చుట్టూ ఉన్నవారు వ్యాజ్యమునకు నన్ను ప్రోత్సహించే పరిస్థితుల్లో ఉన్నారు. సమ్టైమ్స్ దే జస్ట్ పుల్ మీ ఇన్ టు దట్ సర్కమ్స్టాన్స్. నేను ఎంత సమాధానంగా ఉందామనుకున్నా, ఎంత మౌనంగా ఉందామనుకున్నా, హైదరాబాద్ నుంచి ఒక అంకుల్ ఒకసారి ఫోన్ చేసి చాలా బాధపడతా ఏం చెప్పారంటే, మేము దేవుని సేవించేవారము, దేవుని ఆరాధించేవారం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తామమ్మ, ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము, మా ఇంట్లో నిజానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కానీ మా నైబర్ మాత్రం మమ్మల్ని పీస్ఫుల్గా ఉండనివ్వడం లేదు. ఏదో ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి మమ్మల్ని రెచ్చగొట్టి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఆ వీధిలోకి వినబడేటట్లు, మా ఇంట్లో నుండి కేకలు బయటకు వచ్చేటట్లుగా మమ్మల్ని ఏదో ఒకటి రెచ్చగొడుతూ ఉంటారు. నిజానికి ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము, సొంత ఇల్లు కట్టుకున్నాము అనే ఆనందం కంటే ఈ ప్రక్కన వారి వల్ల టార్చర్ మాత్రం భరించలేకపోతున్నాం. అసలు ఆనందం అంతా ఆవిరైపోయింది, మనశ్శాంతి ఉండడం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వ్యాజ్యము చేయడానికి ఇష్టపడే వారి మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, మేబీ దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్స్ టు వేజ్ అ వార్ అగేన్స్ట్ యూ ఆల్వేస్. ఎప్పుడు నీతో వ్యాజ్యం కొరకే చూస్తున్నారేమో. అవకాశం దొరికితే బాగుండు, చిన్న ఫైటింగ్ చేసేద్దాం, అవకాశం దొరికితే బాగుండు, కేకలు వేద్దాం, అవకాశం దొరికితే బాగుండు, వారిని మరి కించపరిచే మాటలు మాట్లాడదాము అని బహుశా మీ చుట్టూ ఉన్నవారు కలహ ప్రియులుగా ఉన్నారేమో. అయితే వ్యాజ్యం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను చెవిటివాడిలాగా అయిపోయాను, మూగవాణిలాగా అయిపోయాను. నిజంగా చెవిటివాడిని కాదు, ఐ హ్యావ్ ఇయర్స్ అండ్ ఐ హ్యావ్ పర్ఫెక్ట్ హియరింగ్ సెన్స్. వినే శక్తి, వినికిడి శక్తి చాలా బాగుంది నాకు. మాట్లాడగలను, చాలా బాగా మాట్లాడగలను, చాలా పాటలు రాశాను, దేవుని హృదయం తెరిచి నోరు తెరిచి చక్కగా ఆరాధించే అనుభవాలు ఉన్నాయి. అయితే కలహప్రియులు నా దగ్గర ఉన్నప్పుడు, వ్యాజ్యం ఆడవలసిన సందర్భంలో వచ్చినప్పుడు మాత్రం మూగవాణి వలె, చెవిటి వాణి వలె నేను అయ్యాను. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. నిజానికి వ్యాజ్యము సృష్టించేవారు, లేకపోతే నిన్ను వ్యాజ్యంలోకి లాగాలని ప్రయత్నించేవారు నీ చుట్టూ ఉన్నప్పుడు మౌనంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే డెఫినెట్లీ యూ మే హ్యావ్ అ పాయింట్స్ టు సే. వ్యాజ్యం ఆడే పరిస్థితి సందర్భం వచ్చినప్పుడు నీ వైపు కూడా ఏదో పాయింట్ ఉంటుంది మాట్లాడడానికి, నీ వైపు కూడా ఏదో ఒకటి చెప్తే బాగుండు అనిపిస్తుంది. కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడడం వలన సమస్య ఉన్నదానికంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే బహుశా తొందరపాటులో, బహుశా టెన్షన్లో, బహుశా ఒకటి చెప్పాలనుకొని ఇంకోటి చెప్పేయడం, లేకపోతే నీవు మాట్లాడే మాటల అపార్థానికి గురై అక్కడున్న సమస్య ఇంకా జటిలం అయిపోయి ఇంకా పరిస్థితి కాంప్లికేట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక దావీదు భక్తుని వలె నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోవాలంటే కొన్నిసార్లు ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు బీ క్వయట్ అండ్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ హర్డ్ ఇట్. నీకు వినపడింది, నిన్ను తిడుతున్న తిట్లు వినబడ్డాయి, నీ మీద వేస్తున్న నిందలు నీకు వినబడ్డాయి, నేను అవమానకరంగా మాట్లాడుతున్న మాటలు నీకు వినబడ్డాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు యువర్ నోటీస్, బట్ యూ జస్ట్ రిమైన్ క్వయట్. వై? ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని సమాధానాన్ని హృదయంలో కలిగి ఉన్నావు కాబట్టి, వ్యాజ్యం ఆడడం నీకు ఇష్టం లేదు కాబట్టి, ఆ పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి నీవు మౌనంగా ఉండుట ద్వారా, వినినా విననట్లుగా నీవు ప్రవర్తించడం ద్వారా సమస్య జటిలం